హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 46. భూమి మెల్లగా రాజని అంది. తను బయటే ఉన్నాడు. తన్ని పిలుస్తాను కానీ నువ్వు ఎక్కువగా ఒత్తిడి తీసుకోకు అని బయటికి వెళ్ళి, రాజ్ తను నిన్నే అడుగుతుంది వెళ్ళు, కానీ తనకు అర్థమయ్యేలా చెప్పు రాజ్. వెంటనే భూమి దగ్గరికి వెళ్ళాడు రాజు. కళ్ళు మూసుకుని తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని ఉంది భూమి. మెల్లగా రాజ్ తన దగ్గరికి వెళ్ళి తన తల మీద చెయ్యి వేసి స్వీటీ అని చాలా చిన్నగా పిలిచాడు. కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న రాజ్ని చూసి, నా బేబీకి ఏమయ్యింది, ఎందుకు ఇలా జరిగింది అని బాధతో కూడుకున్న గొంతుతో అడిగింది. రాజు తన బాధని అర్థం చేసుకొని, బుజ్జమ్మ ఇప్పుడు కాదు, నీకంతా ఇంటికి వెళ్ళాక చెప్తాను. అప్పటి వరకు ఏమీ ఆలోచించకు. నీకు చిన్న ఆపరేషన్ జరిగింది. నువ్వు ఎక్కువ ఒత్తిడి అయితే మరీ సమస్య పెద్దదవుతుంది. ఇప్పుడు నువ్వు ఐసీయూలో ఉన్నావు. నేను రూమ్కి షిఫ్ట్ చేశాక మనం మాట్లాడుకుందాం. నువ్వు విశ్రాంతి తీసుకో అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజు. రాజుని ఐసీయూకి పంపాక రీతు తన క్యాబిన్కి వెళ్ళింది. అర్జున్ కూడా వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంది భూమి అని అడిగాడు. ఇప్పుడు ఆమె ఓకే, కానీ బేబీ గురించి బాధపడుతూ ఉంది. రాజ్ కూడా రీతు క్యాబిన్కి వచ్చాడు. ఇప్పుడు తన ఆరోగ్యం ఓకే కదా? సమస్య ఏమీ లేదు. తన్ని రూమ్కి ఎప్పుడు షిఫ్ట్ చేస్తావు? ఇంకో 1 గంటలో. తన్ని ఎక్కువ ఒత్తిడి కాకుండా చూసుకో. మళ్ళీ ఎక్కువ కుట్లు ఊడితే మారడానికి చాలా సమయం పడుతుంది. తన తల్లి తండ్రులు పక్కన ఉంటే భూమి చాలా తొందరగా కోలుకుంటుంది. అందరూ ఉంటే తను కూడా హ్యాపీగా ఉంటుంది. తన మాటలు విన్నాక నేను కూడా అదే అనుకున్నాను. తన్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తావు? రే, తనకి ఆపరేషన్ అయ్యి 3 గంటలు అయ్యింది అంతే. తనకు కూడా ఇప్పుడే మెలకువ వచ్చింది. ఏమో నాకు ఇదంతా ఏమీ తెలీదు. నాకు ఇక్కడేమీ నచ్చడం లేదు. తన్ని పేషెంట్లా చూడలేకున్నా. నువ్వు చూసినా చూడకపోయినా తను పేషెంటే. కనీసం 2 రోజులైనా ఉండాలి. అప్పటి వరకు భరించు. నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను ఇక్కడే ఉంటాను. రాజు, అవసరం లేదు, నువ్వు ఇంక వెళ్ళు. తనకి స్పృహ వచ్చిందిగా, నేను చూసుకుంటాను. బాబు నీ కోసం చూస్తూ ఉంటాడు. అర్జున్, నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళు అని అనడంతో అలాగే అని వెళ్ళిపోయింది రీతు. భూమిని 1 గంట తర్వాత గదికి షిఫ్ట్ చేశారు. రాజు భూమి దగ్గరికి వెళ్ళి తనకేం జరిగిందో మొత్తం అంతా కూడా చెప్పాడు. ఇలా కొందరికి మాత్రమే జరుగుతుందంట. మొదట 3 మంత్స్లో ఇలానే జరుగుతుందంట, అందరికీ కాదు. ఏం కాదు, నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని రీతు చెప్పింది. భూమి, మరి ఆపరేషన్ చేశారు, అది రీతునే నీకు వివరిస్తుంది. ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి తను పడుకున్న తర్వాత భూమి పేరెంట్స్కి తన పేరెంట్స్కి ఫోన్ చేసి మీరు వీలైనంత తొందరగా రండి అని చెప్పాడు. అలా 2 రోజులు హాస్పిటల్లో ఉండి భూమి డిశ్చార్జ్ అయ్యింది. ఇంటికి తీసుకుని వెళ్ళాడు. భూమి హాస్పిటల్లో ఉన్న 2 రోజులు కూడా మౌనంగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలానే ఉంది. తను అలా ఉంటే రాజ్కి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది. భూమి మంచం మీద పడుకుంది కానీ నిద్రపోవటం లేదు. రాజ్ పక్కన కూర్చుంది. భూమి చెయ్యి పట్టుకుని, స్వీటీ ప్లీజ్ నాతో మాట్లాడు. నువ్వు ఇలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. భూమి రాజ్ చేయి పట్టుకుని తన పొట్ట మీద పెట్టుకుని, నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అని మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది. పల్లవి వస్తుంది. అలాగే మీ అమ్మ నాన్న కూడా ఇంకో 2 రోజుల్లో వస్తున్నారు. నువ్వు ఇలా ఉంటే మీ అమ్మ నాన్న బాధపడతారు. నీకు ఎలా అయింది అని అందరూ చాలా బాధలో ఉన్నారు. నువ్వు తొందరగా కోలుకోవాలి అని అందరినీ ఇక్కడికి రమ్మన్నా. భూమి, అలా ఎందుకు చెప్పారు? పల్లవి ఇక్కడికి రావాలి అంటే తనకి ఇబ్బంది అవుతుంది కదా. తన వదిన ఇక ఫ్రెండ్ అయిన భూమికి ఇలా ఉంటే తను ఇక్కడికి రాకుండా ఉంటుందా? అయినా ఇప్పుడు నా కోసం తను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఒకసారి తనకి ఫోన్ చేయండి. తనకి నేను చెప్తాను రావద్దు అని. రాజు డాక్టర్ని కనుక్కొని డాక్టర్ వెళ్ళమంటేనే వస్తా అని అన్నారు. తనకేం ప్రాబ్లం లేదు అన్నారు. కానీ డెలివరీ కూడా ఇక్కడే అవుతుంది తనకి. తనతో అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు.
భూమి, నిజమా? తను డెలివరీ వరకు ఇక్కడే ఉంటుందా? అవును, రీతు ఉంది కదా, తనే చూసుకుంటుంది. నువ్వు మందులు వేసుకున్నావా? లేదు, చాలా చేదుగా ఉన్నాయి. అలా అంటే ఎలా చెప్పు? మందులు వేసుకోకపోతే ఎప్పుడు క్యూర్ అవుతావు? పని మనిషికి లైట్ ఫుడ్ తీసుకురమ్మని తానే తినిపించి మందులు వేయించి ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపో. నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తా అని వెళ్తున్న రాజ్ చేయి పట్టుకుని మీరు తిన్నారా అంది. రాజ్ ఏమీ చెప్పకపోవటంతో నాకు చెప్పారుగా, మీరు కూడా పాటించాలి కదా. మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. అసలేమీ తినకుండా ఉంటే ఎలా? నన్ను చూసుకోవాలి అన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. మీరు తిన్న తర్వాత మీ పని చూసుకోవాలి రాజ్. అలా మాట్లాడుతున్న భూమి పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టి, లవ్ యూ స్వీటీ. సరే, నేను తినే వెళ్తాను, ఇక నువ్వు పడుకో అని తనకి దుప్పటి కప్పి కిందకి వెళ్ళి ఆహారం తిని బయటికి వెళ్ళాడు. వెళ్తూ రీతుకి కాల్ చేసి భూమిని చెక్ చేయటానికి ఇంటికి రమ్మని చెప్పాడు. నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను వచ్చే వరకు తన్ని జాగ్రత్తగా చూసుకో. రీతు అలాగే, ఇప్పుడే వెళ్తున్నా అని రీతు బాబుని తీసుకుని వెళ్ళింది. గదిలో పడుకున్న భూమి దగ్గరికి వెళ్ళి మెల్లగా తన్ని నిద్ర లేపింది. రీతుని చూడగానే లేవాలని చూసింది, కానీ రీతు ఏ అలా లేవకూడదు, సరేనా, పడుకో. నొప్పి ఉంది అని చెప్పావంటగా, రాజ్ కాల్ చేశాడు. కొంచెం నొప్పిగా ఉంది, కానీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నొప్పి తగ్గింది. భూమి డ్రెస్ పైకి పెట్టి అక్కడ కుట్లు చూసి ఇంకో ఒక వారంలో అంతా సెట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తన డ్రెస్ సరిచేసింది. అర్హాని అత్తని చూడాలి అన్నావుగా. భూమి, ఏంటి, అన్హా వచ్చాడా? నిన్ను చూడాలని చాలా రోజుల నుండి అడుగుతున్నాడు. ఈ రోజు ఏకంగా ఇప్పుడే మొదలు పెట్టేశాడు. రాజ్ కాల్ చేయగానే తీసుకొచ్చాను అని అన్హా సోఫాలో కూర్చుని భూమిని చూస్తూ ఉన్నాడు. తను రా అన్నట్టు కళ్ళతో పిలిచింది, కానీ తన కోపంతో మూతి తిప్పి మొహం పక్కకు పెట్టుకున్నాడు. భూమి, అయ్యో, నా కన్నకి నా మీద కోపం వచ్చిందా అని అంది. అన్హా, నేను రాను, నేను నీతో కటీఫ్ నా దగ్గరకు వస్తానని చెప్పావుగా. ఇన్ని రోజుల నుంచి నీ కోసం చూస్తున్నా, కానీ నువ్వు నాతో రాలేదు. అన్హా అలా మాట్లాడుతూ ఉంటే, అక్క, మన కన్నయ్యనా అలా మాట్లాడుతున్నాడు? ఇంతకుముందు ఇలా మాట్లాడేవాడు కాదుగా, ఇప్పుడు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో. వాడు నీ కోసమే తెలుగు నేర్చుకుంటున్నాడు. వాడు కూడా తెలుగు అంటే ఇష్టం కలిగింది నీ వల్ల. ఆ రోజు తనకు ఏదో ఒక పాట చెప్పావంట కదా, నేను కూడా అత్తలా పాడతానని తెలుగు నేర్చుకుంటున్నాడు. అయినా ఇంత చిన్న వయసులో మరీ ఇలా మాట్లాడటం నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. మెల్లగా భూమి దగ్గరకు వచ్చి, నీకు అబ్బు అయ్యిందని అమ్మ చెప్పింది, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయకుండా అలా దూరంగా కూర్చున్నా. అక్క, బాబు నా పక్కన కూర్చోబెట్టు బాబుని అని అడగడంతో బాబుని భూమికి కొంచెం దూరంగా కూర్చోబెట్టింది రీతు. తనని హత్తుకుని వాడి మొహమంతా ముద్దులు పెడుతుంది. అనహా, అత్త ఇంక చాలు అని భూమి బుగ్గన ముద్దు పెట్టి, లవ్ యూ అత్త అని భూమిని గట్టిగా హత్తుకుని, మా అమ్మ ఎక్కడా అని అడిగాడు. రీతు, మా అమ్మ ఆఫీస్కి వెళ్ళాడు, నువ్వు నా దగ్గరికి రా అని అంశని తీసుకుంటూ ఉంటే, అక్క, నాకు సమస్య ఏమీ లేదు అమ్మా, నేను అత్త దగ్గరే ఉంటా అని భూమిని గట్టిగా పట్టుకున్నాడు. అన్హా, అమ్మా, నేను అత్త దగ్గరే ఉంటా, తనకి సమస్య అవుతుంది కదా కన్నా. భూమి, ఉండనివ్వండి. సరే, వాణ్ణి కొంచెం దూరంగా ఉంచు, పొట్టకి తగలకుండా జాగ్రత్తగా చూసుకో అని రీతు కిందకి వెళ్ళిపోయింది. అన్హా, అత్త, నీకు అబ్బు అయ్యిందని అమ్మ చెప్పింది, ఎక్కడయ్యింది అని అడిగాడు. భూమి తన పొట్ట మీద చెయ్యి పెట్టి, ఇక్కడ అయ్యిందిరా, అక్కడ ముద్దు పెట్టి నీకు తొందరగా అబ్బు తగ్గిపోతుంది, నేను ముద్దు పెట్టానుగా అని అన్నాడు. అమ్మ నాకు దెబ్బ తగిలినప్పుడు ఇలానే చేస్తుంది అత్త అని చెప్తుంటే వాడి ముద్దు ముద్దు మాటలు వింటూ బాగా మురిసిపోతుంది భూమి. వాడి మాటలు వాడి అలసిపోయి భూమి పక్కనే పడుకుండిపోయాడు. భూమి కోసం స్నాక్స్ తీసుకొచ్చింది రీతు. వాడు నిన్ను బాగా ఇబ్బంది పెట్టలేదుగా అంది. లేదు, వాడు మాటలతో నేను చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పింది భూమి. నాకు గదిలో ఒంటరిగా ఉంటే బోరు కడుతుంది. అయినా నిన్ను గదిలో ఒంటరిగా ఉండమని ఎవరు చెప్పారు? రాజు, తను నన్ను బెడ్ కూడా దిగనీయటం లేదు.
కాసేపు నడవడం నడిపించి ఇంకా రెస్ట్ తీసుకో అని బెడ్ మీదే పడుకోబెడుతున్నాడు. మీ ఆయన గురించి తెలిసిందే కదా! కొన్ని రోజులంటే ఇక నువ్వు మామూలుగా ఉండవచ్చు, నడవచ్చు. ఇప్పుడు నొప్పి తగ్గిందా? ఇందాకే ఇంజెక్షన్ చేశారుగా, కొంచెం పర్వాలేదు. ఇంకో 2 రోజుల్లో మీ పేరెంట్స్ వస్తారు భూమి. రీతు చెయ్యి పట్టుకుని భయంగా ఉంది నాకు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలా అయిందని తెలిసి చాలా బాధపడుతూ ఉంటారు అని అంది భూమి రీతుతో. రీతు, నువ్విలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు. నువ్వింకా తొందరగా కోలుకోవాలి. నువ్వు కావాలని చేసింది కాదుగా. ఇలా నీ ఒక్కదానికే జరగదు. నెక్స్ట్ టైం ఇంకా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అదే మనసులో పెట్టుకుంటే నువ్వు తొందరగా ఎలా కోలుకుంటావు చెప్పు? నేనిలా చూస్తే రాజు అసలు తట్టుకోలేడు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.